రాత్రి నీ మొగుడు నాకే సొంతం సీరియల్లో రాధ తినే అన్నంలో శ్వేత ఏం కలిపిందో తెలుసా? ఏమైంది భాగ్యం? అమ్మా అబ్బా. అరే ఏమైందిరా? వచ్చేటప్పుడు ఏ స్కూల్ పిల్లోడనే సైకిల్ తో గుద్దేశాడా? లేదురా, ఫాదర్ గుద్దాడు. ఏంటి, పిల్లోడి ఫాదర్ గుద్దాడా? ఎందుకురా? వాడిది చేతిలో చాక్లెట్ వీడిది లాక్కొని ఉంటుంది, అందుకే వాడిది ఫాదర్ వీడిని గుద్దుంటుంది. మీ అబ్బా, నేనేమి చెప్పకుండా మీకు మీరే లేని పని ఊహించుకుంటారేంట్రా? నన్ను గుద్దింది పిల్లోడి ఫాదర్ కాదు. అయితే చర్చి ఫాదర్ ఏమోరా. మాట్లాడుకోండిరా, మీకు మీరే మాట్లాడుకోండి. అరే మేం నీకోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వేంట్రా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతానంటున్నావు? మరి వెళ్ళక మీ సొల్లు మాటలకు తల ఊపాలా? నువ్వు తల ఊపొద్దు మొల ఊపొద్దు గాని నిన్ను ఇలా ఏ ఫాదర్ కొట్టాడో చెప్పు. ఏ ఫాదరో కొడితే నా ఫాదర్ ఊరుకుంటాడా? కొట్టింది నా ఫాదరే. ఏంటి, మీ నాన్న కొట్టాడా? ఎందుకురా? నిన్న మనం నీళ్లు పట్టామని ఆనందంగా 50 రూపాయలు ఇచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కోమన్నాడు. ఆ నీళ్లు కారిపోయాయని తెలిసాక చిత్త కొట్టాడు మావా. మరి ఆ 50 రూపాయలు ఏం చేసావు? నొప్పి తగ్గడానికి టాబ్లెట్లు కొనుక్కున్నాను. 50 రూపాయలు టాబ్లెట్లకి అయిపోయాయా? ఏ చిల్లర మిగిలితే నీది చిప్స్ కొనుక్కుంటాదా? అరే సొల్లు కబుర్లు ఆపి నీళ్ళ గురించి ఆలోచించండిరా. నీళ్ళ కోసం మనల్ని మన ఇంట్లో వాళ్ళు పాతాళానికైనా పంపుతారు, అంత కష్టం మన వల్ల కాదు. నీళ్ళ గురించి ఆలోచించాలంటే మంచి ఐడియా ఇచ్చేవాళ్ళు కావాలి. మన బ్యాచ్ లో ఐడియాలు ఇచ్చేది నువ్వేగా, మళ్ళీ ఇంకెవడిస్తాడు? అరే కన్నలు, మీరిక్కడున్నారా? మీకోసం నేను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఊరంతా వెతుకుతున్నాను తెలుసారా కన్నలు? మీకు 2 కళ్ళంటేనే తట్టుకోలేకపోతున్నాం, మరి ఒళ్ళంతా కళ్ళంటే దిల్లంతా గందరగోళంగా ఉంది మాస్టారు. ఎందుకు వెతికారో చెప్పండి. మీకు నాకు గురుదక్షిణ చెల్లించుకునే రోజు వచ్చిందిరా కన్నా. గురుదక్షిణ గురువులకు కదా చెల్లించుకుంటారు, మరి మీకెందుకు? అదేంట్రా కన్నా అలా అంటావు? నేను మీకు గురువునే కదా. చెరువులో తిరిగే కరువు కప్పలా ఉంటారు, మీరు మాకు గురువు ఏంటి? అసలు గురువు అంటే ఎలా ఉండాలి? మాస్టర్ సినిమాలో చిరంజీవిలా ఉండాలి, గురు సినిమాలో వెంకటేష్లా ఉండాలి. అరే కన్నా, గురువుని దూషిస్తే గోవుని చంపినంత పాపం రా కన్నా. అరే రాజు, ఆయన శాపాలు ఎక్కువయ్యేలా ఉన్నాయి, ముందు ఆయనకి ఏం కావాలో అడుగు. నాకు పెద్దగా ఏం వద్దురా కన్నా. మరి చిన్నగా ఏం కావాలో చెప్పండి. మీ నలుగురు ఈ వేసవకాలం అన్ని రోజులు కన్నా ఒక్కొక్కడు ఓ బకెట్ చెప్పున నలుగురు రోజు 4 బకెట్లు నీళ్ళివ్వాలరా కన్నా. సీటు కడుక్కోవడానికి నీళ్లు లేవంటే ప్లాట్ కడుక్కోవడానికి డ్రమ్ము నీళ్లు అడిగాడంట మీలాంటోడే. నాకే మూతి కడుక్కోవడానికి నీళ్లు లేక చేత్తో తుడుచుకొని వచ్చాను. నాది అయితే అది కూడా చేత్తోనే తుడుచుకుంది. అదంటే ఏంట్రా? మీది ఏమనుకుంది? నాది అయితే ముక్కు గురించి చెప్పింది. అమ్మయ్యా, ఏంటి ముక్కు గురించా? బ్రతికించావరా బాబు. అంటే గురువుకి బకెట్టెడు నీళ్లు కూడా ఇవ్వలేరా? చూడండి మాస్టర్, తలో బకెటెడు రక్తం అడగండి ఇస్తాం, కానీ నీళ్ళు అడగకండి తేలేక చేస్తాం. అబ్బోచా, అరే మీరు గాని నాకు నీళ్ళిస్తే మీకు మంచి బిజినెస్ గురించి చెప్తారనుకున్నాను, కానీ ఇంకా చెప్పను. మాస్టర్ది బిజినెస్ అంటే నాకి మంచి ఐడియా వచ్చింది, మీకి చెప్పమంటాది. ముందైతే నువ్వు చెప్పు, మంచి ఐడియానో తొక్కలో ఐడియానో మేము చెప్తాం. మనది నీళ్లు వచ్చినప్పుడు మొన్నటిలాగా ఎక్కువ నీళ్లు పట్టుకుంటాది, డ్రమ్ముకు మాత్రం చిల్లు లేకుండా చూసుకుంటాది. పట్టిన నీళ్లు జాగ్రత్తగా పెట్టి ఊరిలో అందరికి నీళ్లు అయిపోయాక బిందె నీళ్లు 200కి అమ్ముకుంటాది. నాది ఐడియా మీకి నచ్చలేదనుకుంటా, నాది లైట్ గా తీసుకుంటాది. చాలా బాగుంది. అరే మీరెళ్ళి డ్రమ్ములు వెతికే పనిలో ఉండండి, నేను నీళ్లు ఎలా పట్టాలో ప్లాన్ వేస్తాను. నెక్స్ట్ వీక్ ఫస్ట్ బిందె నుంచి లాస్ట్ బిందె వరకు మనమే పట్టాలి. అయితే ఓకే. మన యదవనా కొడుకు చేసిన పని వల్ల స్నానం మానేసి తడిగుడ్డతో తుడుచుకోవాల్సి వస్తుంది. పోనీలేండి, నీళ్లు తక్కువ వాడితే ఆదాయం పెరుగుతుందంట. అలాగని స్నానం మానేస్తే రోగాలు వస్తాయి. అప్పుడు ఆదాయం పెరగడం కాదు, వచ్చిన ఆదాయం కూడా హాస్పిటల్కి సరిపోదు. ఏంటి నాన్నగారు హాస్పిటల్ అంటున్నారు? ఏమైనా ప్రాబ్లమా? అయితే మన పక్కూరులో మల్టీ స్పెషల్ హాస్పిటల్ కి తీసుకెళ్తారండి. ఏ ఆ హాస్పిటల్లో వైద్యం బాగుంటుందా? లేదు, ఆ హాస్పిటల్లో విద్య అనే డాక్టర్ బాగుంటుంది. ఏంటి? అదే విద్య అనే డాక్టర్ వైద్యం బాగా చేస్తుంది అంటున్నాను. అమ్మా, అయితే ఆ హాస్పిటల్లో ఒక బెడ్ బుక్ చేయి. బెడ్డా?
ఎవరికి నాన్నగారు? ఇంకెవరికి నీకే. నిన్ను కాళ్ళు చేతులు విరిచి హాస్పిటల్లో పడేసాననుకో, కొన్నాళ్ళు అక్కడే ఉంటావు. మేం కూడా నీతో పాటే ఉంటాం కాబట్టి స్నానాలు కూడా అక్కడే చేసేస్తాం, నీలో కూడా ఉండదు. మరి ఫుడ్? ఫుడ్డుదేముందే, పేషెంట్ కి ఎలాగో ఫ్రీగా ఇస్తారుగా, అది ముగ్గురం సరిపెట్టేసుకుందాం. ఏంటి వాళ్ళిచ్చే 100 గ్రాముల ఫుడ్ ముగ్గురం సరిపెట్టుకోవాలా? మీకో విషయం అర్థం కావట్లేదు నాన్నగారు. మీరు ఫుడ్ కోసం నీళ్ళ కోసమే ఆలోచిస్తున్నారే తప్ప బిల్లు కోసం ఆలోచించట్లేదు. బిల్లు తడిసి మోపుడవుద్ది. పర్లేదురా, మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా. మీకు తలకాయ తాటికాయంతున్నా దాంట్లో గుజ్జు మాత్రం గచ్చకాయంత కూడా లేదు. ఆరోగ్యశ్రీ అన్నిటికీ వర్తించదు, కొన్నిటికే వర్తిస్తది. దేనికైతే వర్తిస్తుందో నీకు ఆ పాటే పీకేస్తానుగా. అబ్బా ఇంకా ఆపుతారా? నేనేమో మన ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని దేవుళ్ళకు మొక్కుతాను, మీరేమో రోగాలు హాస్పిటల్లో అంటున్నారు. మొక్కితే మొక్కావు గాని ఈ వేసవి కాలంలో మొక్కకు. పూజలు చేయాలంటే తలారా స్నానం చేయాలి, నీళ్ళెక్కడొస్తాయి? మీరేం కంగారు పడకండి నాన్నగారు, నీళ్ళ కోసం నేనొక ప్లాన్ వేశాను. మొన్న నువ్వు చేసిన ఎదవ ప్లాన్ వల్ల నీళ్లు మనకే కాకుండా ఈ వీధిలో వాళ్ళకే లేకుండా చేసావు. మళ్ళీ అలాంటి ఎదవ ప్లాన్లు వేసావంటే నడ్డి మీద తెడ్డిరిగిపోద్ది. ఏమేవ్ ఆ క్యారేజీ లాగి డ్యూటీకి వెళ్తాను. అలాగేనండి. ఏవండి, నీళ్లు పనుండేదని కాకరకాయ వేపుడు చేశాను, కుని బియ్యం బాక్సులో వేశాను. అక్కడ నీళ్లుంటే కొంచెం అన్నం వండుకోండి. అలాగే భాగ్యం. ఈ రోజు కూడా భాగ్యం మనకు సీరియల్ కథ చెబుతుంది. ఎవరు కూడా దానికి టెంప్ట్ అవ్వద్దు, మన లక్ష్యం నీళ్లు మాత్రమే. రాత్రి పక్కింట్లో పాత లవర్ సీరియల్లో సురేష్ తన లవర్ కోసం ఏం తెచ్చాడో తెలుసా? ఏం తెచ్చాడు? ఏంటి భాగ్యం, నువ్వు సీరియల్ కథ చెప్తే మేము టెంప్ట్ అయిపోతాం అనుకున్నావా? మమ్మల్ని టెంప్ట్ చేయడం నిన్ను పుట్టించిన మీ బాబు వల్ల కూడా కాదు. అరే ఏదో పెద్ద ప్లాన్ వేశానని చెప్పి మళ్ళీ మొన్నటి ప్లానే అమలు చేస్తావా? ఒక్కసారి మోసపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా మోసపోతారా? ఫ్లాప్ అయిన సినిమా మళ్ళీ తీస్తే మాత్రం జనాలు చూస్తారా? అరే సినిమా ఫ్లాప్ అయినా కలెక్షన్స్ వీక్ అవ్వనివ్వను. కొంచెం మసాలా జోడించి చూసిన వాళ్ళకి మళ్ళీ చూపిస్తాను. హలో ఏంటి? అవునా? అమ్మా త్వరగా రెడీ అవ్వవే, మన పక్కూరు షాపింగ్ మాల్లో buy 1 get 3 పెట్టారంట. ఒక్క చీర కొంటే 3 చీరలు ఫ్రీ అంట. ఏంటి? ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీగా ఇస్తారా? నీళ్లుంటే ఎప్పుడైనా పట్టుకోవచ్చు, ఈ ఆఫర్ పోతే మళ్ళీ రాదు. పదండే వెళ్దాం. అరే రాజు, నేను రెడీ అయ్యి వచ్చేసరికి ఆఫర్ అయిపోయిద్దేమో, ముందు వెళ్ళొచ్చేద్దామా? ఓసిన పిచ్చి మమ్మీ, నేను వాళ్ళని కుళాయి దగ్గర నుంచి పంపించడం కోసమే అబద్ధం చెప్పాను. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేలోపు నీళ్లు మొత్తం పట్టేద్దాం. నువ్వు కూడా ఓ బిందె తీసుకో. ఆంటీ డ్రమ్ములకి చిల్లులు గానీ ఉన్నాయేమో చూడండి. అమ్మయ్యా, నీళ్ళన్నీ మనమే పట్టుకున్నాంరా. ఏరా, ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీ అని అబద్ధం చెప్తావా? అసలు పక్కూర్లో షాపింగ్ మాలే లేదు కదరా. చూడంటీ, నువ్వేమన్నావు? నిన్ను టెంప్ట్ చేయడం మా అమ్మని పుట్టించిన బాబు వల్ల కూడా కాదంటావా? అందుకే మా అమ్మకి పుట్టిన నేను టెంప్ట్ చేశా. అరే టెంప్ట్ అనే పదాన్ని అన్నిసార్లు వాడకురా, మీనింగ్ మారిపోయేలా ఉంది. మీ పని మళ్ళీ నీళ్ళొచ్చినప్పుడు చెప్తాను. అబ్బా
సమయానికి మా నాన్న కాల్ చేస్తున్నాడు. 4 డ్రమ్ములు నీళ్లు పట్టామని తెలిస్తే ఎగిరి గంతేస్తాడు. ఆయన ఆనందాన్ని మీరు కూడా పంచుకోండి. అరే రాజు, కుళాయిలు వస్తూ ఉంటే 2 బిందెల నీళ్ల కంటే ఎక్కువ పట్టకండి. ఎందుకు నాన్నగారు? మన ఊరిలో గవర్నమెంట్ వాళ్ళు రైడ్ చేసి ఎవరింటిలోనైనా 2 బిందెల నీళ్ల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారంట.